ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రైవేటు మోజు నుంచి బయటపడేలా పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. నాణ్యమైన విద్యను అందించే సర్కారు పాఠశాలల్లో క్లాసులు ప్రారంభించిన రోజునే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలను పంపిణీ చేసింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 21,19,439 మంది విద్యార్థులకు 2 జతల యూనిఫామ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈసారి 2 జతల దుస్తులకు అవసరమైన క్లాత్ను సరఫరా చేయాలని కోరుతూ విద్యాశాఖ టెస్కో ఎండీకి ఇండెంట్ పెట్టింది. ఇప్పటికే ఒక జతకు సరిపడే క్లాత్ టెస్కో సరఫరా చేసింది. అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, మైనారిటీ సొసైటీ, కేజీబీవి, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ ఈ యూనిఫామ్ అందిస్తుంది. విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే బాధ్యతలను ఈసారి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. దీంతో దాదాపు 30,000 మహిళా సంఘాలకు ఉపాధి లభించింది. పాఠశాలలు పునః ప్రారంభమైన బుధవారం రోజున 21,19,439 మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెలాఖరులోగా 2వ జత కూడా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం 1,11,97,976 నోట్బుక్లకు ఇండెంట్ ఉంచారు. వీరిలో తొలి రోజున 11,65,995 విద్యార్థులకు ఈ నోట్ పుస్తకాలు పంపిణీకి అందుబాటులో ఉంచారు. 2024-25 సంవత్సరానికి 25,80,291 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం 1,50,17,812 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వర్క్ బుక్స్ను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. తొలి రోజున 10,09,464 మంది విద్యార్థులకు వర్క్ బుక్స్ అందుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ ఇప్పటికే సరఫరా అయ్యాయి.